హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీబీఆర్ రావుని. ముఖ్యంగా ఈ వీడియో కాక్రోచ్ అభిజిత్ గారు ఇంతకుముందు నేను ఈ పొలిటికల్ వలలో పడద్దండి అని ఒక వీడియో కూడా చేశాను. అలాగే ఈరోజు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మీరు పాలిటిక్స్లోకి రండి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రండి సార్. చాలామంది కొంతమంది నాయకులు పాలిటిక్స్ని మార్చేస్తాం, సమూలంగా ప్రజా సంక్షేమం చేస్తాం, అసలు రాజకీయాలంటే ఏమిటి మేము చూపిస్తాం అని చాలా ప్రగల్భాలు పలికి చాలా ఎన్నెన్నో చెబుతూ చివరికి చేతులు ఎత్తేసారు సార్. సో అలాంటి వాళ్ళని నమ్మాలంటే భయం అవుతుంది. దయచేసి మీరు రండి, మీరు మార్చగలరు అనే ఒక నమ్మకం కలుగుతుంది. ఎందుకంటే మీ మీద చాలా విమర్శలు జరుగుతున్నాయి. మీకు ఎక్కడో విదేశాల నుంచి ఫండింగ్ వస్తుందని, మిమ్మల్ని ఆటంకవాదులని, తీవ్రవాదులని చాలా సొల్లు కబుర్లు చెప్తున్నారు కొంతమంది. సొల్లు కబుర్లు, అలాంటి వాళ్ళని మేము క్షమించము అని ఏమేమో మాట్లాడుతున్నారు. తెలివి లేక, సిగ్గు లేదు, చదువు ఉండదు, ఏముండదు, వాళ్ళకి ఏమీ ఉండదు సార్. అది మీలాంటి వాళ్ళని చూసినప్పుడు వాళ్ళకి మండుతుంటుంది, ఎక్కడో కాలుతుంటుంది. ఎవరో స్క్రిప్ట్ ఇస్తారు, అది రాస్తారు, అది చదువుతారు. ఆ అంటే తెలియదు, అంటే తెలియదు, ఓ అంటే నా తెలియదు, నా అంటే ఓ తెలియదు. అలాంటి వాళ్ళు కూడా పాలిటిక్స్లోకి వచ్చి చండాలం చేస్తున్నారు సార్, చండాలం చేస్తున్నారు. దయచేసి సార్, కాక్రోచ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలి అని నాకు అనిపించింది. మొన్న అనుకున్నాను ఎందుకు లేని, కానీ రావాలి సార్, ప్లీజ్ రావాలి. దయచేసి అర్థం చేసుకొని రండి. మాలాంటి వాళ్ళందరం సపోర్ట్ ఉంటాం. ఖచ్చితంగా రాజకీయాల్లో సమూల మార్పులు జరగాలి సార్. జరగాలంటే దమ్మున్న మీలాంటి వాళ్ళు రావాలి, ఎదవాలి కాదు, ఏదో మాటలు చెప్పి తప్పించుకుంటే వాళ్ళు వద్దు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.